రోగి చికిత్స కోసం చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్లే వరకు వెన్నంటి ఉండి సేవలు అందించే నర్సమ్మల సేవ నిరతికి నిలువెత్తు నిదర్శనమని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణపేటలో ఐటీఏ అడబాల ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో నర్సింగ్ వృత్తి కూడా ముఖ్యమైందని అన్నారు. రోగి స్వస్థతకు వైద్యం ఎంత కీలకమైందో నర్సుల పాత్ర కూడా అంతే కీలకమని అన్నారు. శాంతిమూర్తుల్లా కనిపించే నర్సమ్మలు రోగికి చెప్పే ధైర్యం, అందించే ప్రేమ వలన వీరు త్వరగా కోలుకుంటారని అన్నారు. డాక్టర్ శ్రీవల్లి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో గుండెకాయ వంటి వారైన నర్సమ్మలు అందించే దయా, కరుణ, ఓదార్పు, భరోసా రోగి ప్రాణాలకు ధైర్యాన్నిస్తుందని అన్నారు. తొలుతగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ అధ్యక్షులు ప్రభు ఆధ్వర్యంలో నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నర్సులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడవాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, జి కృష్ణమోహన్, బంగారు లక్ష్మి, గౌతమి, ఐశ్వర్య, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ అడవాల ట్రస్ట్ మరియు కాకినాడ ఐడిఏ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడికి సేవా తత్పరులు, సేవామూర్తులైన నర్సింగ్ మహిళలందరికీ కూడా వేళ ఇక్కడ చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే వైద్య రంగంలో కూడా వీరి పాత్ర ఎంతో ప్రముఖమైంది. వీరి సేవలు వెలకట్టలేంది. డాక్టర్గా మా వైద్య సేవలు ఎంతవరకు ఉంటాయో పరిమితం అవుతాయి, కానీ వీరి సేవలకు పరిమితం లేదు. సో ముందుగా ఇప్పుడు రాబో రోజుల్లో ఇంకా ఈ పేషెంట్స్ మీద కానీ ఇటువంటి వ్యాధులు కనుక ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వీరి సేవలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి వీరందరికీ కూడా నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలుసుకుంటూ